అయితే చాలా క్లియర్‌గా ఉంది. ఏం చెయ్యాలైనా సరే చేస్తాం అన్నటువంటి రూట్‌లోనే ఉంది. తాజాగా హార్ముజ్‌లో ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూళ్లను ప్రారంభించినట్టు ఓ పక్కన ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్ రెజా ప్రకటించారు. తొలిసారిగా ఓ నౌక నుంచి వసూలు చేసిన $20 లక్షల తన సెంట్రల్ బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్టు ఎక్స్‌లో పేర్కొన్నాడు. అది ఏ దేశ నౌక అనేదైతే బయటికి రాలేదు. ట్యాంకర్‌లోని ఒక్కో బ్యారెల్ చమురుకి $1 చొప్పున టోల్ చైనీస్ యువాన్ లేదా క్రిప్టో కరెన్సీ రూపంలో వసూలు చేస్తామని ఇరాన్ గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇది కాస్త సీరియస్‌గా నడుస్తోంది. మరొక వైపున అమెరికా అయితే క్లియర్‌గా రాబోయేటటువంటి రోజులలో ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగించడం తప్ప మరొక కాన్సెప్టే లేదని తేల్చి చెప్తోంది. ఇటు వీళ్ళైతే ఖచ్చితంగా మీరు కనుక మాది క్లియర్ చేయకపోతే కేబుళ్ళు కట్ చేస్తాం, లేకపోతే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. వెరీ సింపుల్. అమెరికా ఇరాన్ని ఆర్థిక దిగ్బంధనం చేయడం ద్వారా హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి సంపాదిద్దామని ఇరాన్ అనుకుంటే, ఇరాన్ని దిగ్బంధించడం ద్వారా ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టేటటువంటి పనిని అమెరికా చేస్తోంది. అదొక రకమైన యుద్ధం అన్నమాట.